ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్ త్వరపడండి. వీల్ స్మార్ట్. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ అలంకరణలో భక్తులు దర్శించుకోవడానికి అమ్మవారిని ఉదయం నుంచి కూడా వస్తున్నారు. ఇక ఓవరాల్గా శరన్నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏదైతే కమిటీ సభ్యులు 56 మంది ఉన్నారో, అలాగే డ్యూటీ నిమిత్తం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ప్రతి క్యూ లైన్ దగ్గర నుంచి ఏదైతే వినాయకుడి గుడి దగ్గర నుంచి క్యూ లైన్ ప్రారంభం అవుతుందో అక్కడి నుంచి కూడా ప్రతి ఏర్పాట్లు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వస్తూ ఉన్నారు. పాదరక్షలు ఎక్కడ మనం పెట్టుకోవాలి ఆ స్టాండ్స్ దగ్గర నుంచి, అలాగే తలనీలాలు ఎక్కడ ఇవ్వాలి అనే సమాచారం దగ్గర నుంచి, అలాగే వృద్ధులకు వికలాంగులకు స్పెషల్ వెహికల్స్ కానివ్వండి, అలాగే వాళ్ళకి వీల్ చైర్స్ కానివ్వండి, సమాచారం అందించడంలో కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారని భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంతో మంది, కొన్ని లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి. మరి ఇక్కడంతా శానిటేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా, ఒక్క ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఎప్పటికప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు ఉన్నారు శానిటేషన్కి సంబంధించి ఒక సిబ్బంది, వారితో మాట్లాడదాము. ప్రతి పావు గంటకు ఒకసారి వాటర్ స్ప్రే చేస్తూ ఆయన పని చేస్తూనే ఉన్నారు. 3 గంటల నుంచి మనం చూస్తూ ఉన్నాము. సో అసలు ఆయన ఏం చేస్తున్నారు, ఏం స్ప్రే చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాము. మీ పేరండి? రాము. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేట విజయవాడ. విజయవాడలోనే ఉన్నారు. ఈ 9 రోజులు పర్మనెంట్గా చేసేవాళ్ళం, డైలీ. ఏంటి ఏం చేస్తున్నారు? ఈ బాటిల్లో ఏముంది? ఇది సొంటి పెనాయిలు, మనుషులకి వాసన రావడానికి, సోపరేజులకి, చార్లకి మంచి దానంగా ఉండేది. ఎంతమంది పని చేస్తున్నారు ఇలాగా? పొద్దున్న ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు, మధ్యలో మళ్ళీ నైట్ ఒకళ్ళు, 3 పని చేస్తారు. మళ్ళీ చేపర్లు ఇలా మొక్కలకి స్ప్రే చేస్తూ ఉంటారు కదండి. జనాలు నడిచే కాడ మొత్తం సార్లు కాడ ఆడలు కాడ మంచి సువాసన వస్తుంది ఇలా స్ప్రే చేయడం వల్ల. ఓకే, ఒకసారి స్ప్రే చేయండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వరదలకి పెద్దోళ్ళు వస్తారు కదా, పెద్ద స్మెల్ రాకపోతే మళ్ళీ కంప్లీట్ మన దాకా వానకి తడిచి ఉన్నాయి. ఇది కొట్టపోతే ఇదే వాసన వచ్చేస్తుంది. అంటే వర్షాల కారణంగా ఎక్కువగా తడిచి ఉండడము, దానివల్ల ఒక వికారమైన స్మెల్ రావడం, వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే చిన్న చిన్న దోమలు ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటివి రాకుండా, అవి దరి చేరకుండా ఇలాంటివి స్ప్రే చేస్తూ ఉంటారట. మరి వీటి వల్ల మంచి సువాసన రావడంతో పాటు అలాంటి దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందంట. సో మార్నింగ్ నుంచి అలాగే నైట్ వరకు కూడా 3 ఈ షిఫ్ట్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా ప్రతిసారి ఎన్ని గంటలకు ఒకసారి, ఎన్ని నిమిషాలకు ఒకసారి చేస్తారు? 10 వరకు ఉంటాం. మళ్ళీ నైట్ 10 గంటలు 7 వాళ్ళు ఉంటారు. అలా 4 గంటల నుంచి మళ్ళీ 3 గంటల దాకా ఉంటారు. 4 గంటల నుంచి డ్యూటీలో ఉంటారట. ఈ విధంగా ఏర్పాట్ల విషయంలో దుర్గా మల్లేశ్వర స్వామివార్ల గుడిలో విజయవాడకి సంబంధించి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా చాలా సెటరైట్ చేస్తూ ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ వస్తూ ఉన్నారు. గతంలో నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు దగ్గర నుంచి చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యేవి. పార్కింగ్ దగ్గర నుంచి, అలాగే క్యూ లైన్ దగ్గర నుంచి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు. అలాంటివి ఏం లేకుండా ఎవరికి వాళ్ళే పార్కింగ్స్ ఎక్కడున్నాయి ఏంటి అని అనౌన్స్మెంట్ చేయడము, ఒక 5 కిలోమీటర్ల దూరం నుంచే సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయడము, పెద్దవాళ్లతో వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడా మిస్ అవ్వకుండా, మిస్ అయితే ఏ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి, ఎలా వాళ్ళ దగ్గరికి చేరుకోవాలనే డీటెయిల్స్ కూడా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఇబ్బందులు భక్తులు పడకుండా కూడా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ పర్యవేక్షిస్తూ వస్తూ ఉన్నారు. అలాగే కలెక్టర్ కూడా ప్రతి సమస్య, ఏదైతే ఒక సమస్య తలెత్తింది అనుకున్నప్పుడు ఆ సమస్యని వెంటనే క్లియర్
చేసి మరీ గంటలోనే అది క్లియర్ అయ్యేలాగా ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఆమె పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఏ సమస్య రాకుండా చూసుకుంటూ ఉన్నారు. అలాగే భక్తులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఎక్కడా కూడా క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడకుండా ఎప్పటికప్పుడు మూవ్ అయ్యేలాగా చూస్తూ ఉన్నారు. మొత్తంగా 3వ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికైతే భక్తులు చాలా ఆనందంతో దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. క్యూ లైన్ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా చెప్తూ ఉన్నారు. ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడూ చూడలేదని కూడా వాళ్ళు ప్రశంసిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.